వైఎస్ జగన్ మత మార్పిడులు చేయలేదు, మత మార్పిడులను ప్రోత్సహించలేదు అని చెప్పేసి ఆయనను వెనకాలేసుకొచ్చే కుక్కలందరినీ చెప్పుతో అనాలి. ఎందుకంటే ఒకసారి వీడియో చూడండి. జగన్ గారి విషయం కూడా అదే. మత మార్పిడులని ఆయన ప్రోత్సహించాడే గాని, కొన్ని వందల చర్చిలు కట్టేదానికి ఆయన సహకరించాడే గాని, ఆయన ఏ రోజు కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించడానికి ఆయన సహకరించలేదు అన్నట్టు. ఆయనకు అత్యంత సన్నిహితుడు, అత్యంత నమ్మకస్తుడు అయిన విజయసాయి రెడ్డి గారు ఈ రోజు బయటకు వచ్చి చెప్పేది ఏంటంటే, జగన్ ఉన్న 5 సంవత్సరాల కాలంలో మత మార్పిడులను ఎక్కువ ప్రోత్సహించిండు, ఎక్కువ చర్చిల నిర్మాణాలు చేసిండు, హిందూ దేవాలయాల మీద దాడులు చేయించిండు, లడ్డు కల్తీ చేయించిండు, అలాగే హిందువులందరినీ అంచివేసిండు అని చెప్పేసి ఆయన ఓపెన్ గా కుండ బద్దలు కొట్టని చెప్తున్నారు. ఇప్పుడేం సమానం చెప్తారా? మీకు అభిమానం కన్నా ధర్మము అంత చిన్న చూపైపోయిందా? మీకు సిగ్గుండాలి. బతుకున్నప్పుడే మన తల్లుల, మన ఆడపడుచుల బొట్టు దుడిపేస్తున్నారు, గాజులు చూపిస్తున్నారు, మెడలో మంగళసూత్రం చూపిస్తున్నారు మత మార్పిడి పేరుతో. అలా నీ కుటుంబాన్ని, నీ ధర్మాన్ని నువ్వు కాపాడలేక అభిమానం అనే ఒక మత్తుతో, కులం అనే ఒక మత్తుతో ఇంకా పార్టీ జెండా మోసిన మీ అందరికి సిగ్గుందా అని అడుగుతున్నా. చూడండి, ఆయన ఓపెన్ గా చెప్తున్నా, ఆయన తెలియని విషయాలు ఏమీ లేవు. ఎన్ని చర్చిల నిర్మాణం జరిగిందో, ఎంత మత మార్పిడి జరిగిందో, ఎన్ని అరాచకాలు చేసిండో మీ అందరు చూపిస్తున్నారు. విజయవాడలో దుర్గమాత అమ్మవారి గుళ్ళో దొంగతనం చేపించింది వీళ్ళే, అంతర్వేదిలో రథం తగబెట్టించింది వీళ్ళే, శ్రీరాముని తలకాయ తీసింది వీళ్ళే, పవిత్రమైన గంగా నదిలో మత మార్పిడి కోసం తీసుకొచ్చి పవిత్ర స్నానాలు అని చెప్పేసి చేపించింది వీళ్ళే, తిరుపతి లడ్డు కల్తీ చేసింది వీళ్ళే, తిరుపతి మీద అప్పుడు బ్రహ్మోత్సవాలు అప్పుడు యేసు ప్రభు శిల పెట్టింది వీళ్ళే. పాపం ఊరికే పోతుందా? 11 సీట్లకు ఇచ్చి జనాలు మిమ్మల్ని, ప్రజలు మిమ్మల్ని నేలకు చేసినా సరే ఇప్పటికి ఇంకా సిగ్గు లేకుండా సోషల్ మీడియాకి వచ్చి మళ్ళొక్కసారి అధికారంలోకి వస్తే రప్ప ఇంకా లేకపోతే ఆ దేవుడు పుట్టించిన దేవుడిగా మిమ్మల్ని కాపాడలేడు, ఇవన్నీ పీకుడు డైలాగ్ పెట్టుకుంటా సిగ్గుండాలి. ఇప్పటికైనా గుర్తుపెట్టుకుని, అభిమానం కన్నా నీ ధర్మం, నువ్వు పుట్టిన పుట్టుక చాలా గొప్పది, దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయి. అడ్డమైన జెండాలు మోయకూడదు, ముఖ్యంగా ఈ మత మార్పిడి జెండాలు అసలే మోయకూడదు అని చెప్పేసి కోరుకుంటున్నా. జై హింద్.